ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు నామంలో మీకందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాం. బాగున్నారా? మీరు మీ కుటుంబం సంతోషంగా సమాధానంగా బ్రతకాలంటూ దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. హల్లెలూయా. మంచిది. ఈ దిన వాగ్దానము విందాము. యెషయా గ్రంథము 48వ అధ్యాయము 19వ వచనం. నీ సంతానమును ఇసుక వలె విస్తారమగును, నీ గర్భఫలము దాని రేణువు వలె విస్తరించును. వారి నామము నా సన్నిధి నుండి కొట్టివేయబడదు, మరువబడదు. నీ సంతానాన్ని విస్తరింపజేస్తానని, నీ సంతానాన్ని అభివృద్ధిపరుస్తానని ఈ ఉదయకాల సమయంలో ప్రభు మీతో మాట్లాడుతున్నాడు. అలాగే నీ నామము కొట్టివేయబడదు అంటూ, ఆయన సన్నిధి నుండి మరువబడదు అంటూ దేవునితో మాట్లాడుతున్నాడు. కనుక భయపడకము, సంతోషముతో, మంచి క్షేమముతో, సమాధానముతో మీరు బ్రతుకుతారంటూ వాక్యం తెలియజేస్తూ ఉంది. ఏ విషయంలో నువ్వు భయపడుతున్నావు? నీ పిల్లల విషయంలో భయపడుతున్నావా? గర్భఫలము ఇంతవరకు ఇంకా నేను పొందలేదంటూ, సంతాన భాగ్యం లేదంటూ బాధపడుతున్నావా? దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. భయపడకము. దేవుడు ఆయనకు మహిమకరముగా సంతాన భాగ్యం ఇవ్వబోతున్నాడు. కుమారుని ఇవ్వబోతున్నాడు. నీకు కుమార్తెని ఇవ్వబోతున్నాడు. నీ వంశము మరవబడదు అంటూ ఆయన సన్నిధి నుండి దేవుడు మాట్లాడుతున్నాడు. నేను చేస్తున్న ప్రార్థనలు దేవుడు ఆలకిస్తున్నాడా, ఆలకించలేదా అంటూ నీకు అనుమానంగా ఉందా? ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నా సన్నిధి నుండి వారి నామము కొట్టివేయబడదు, నా సన్నిధి నుండి వారి నామము మరవబడదు. హల్లెలూయా. నీ ప్రార్థన దేవుడు వింటున్నాడు. నువ్వు చేసే ప్రార్థనలు, ఉపవాస ప్రార్థనలు ప్రభు చూస్తున్నాడు, వింటున్నాడు. భయపడకుండా సంతోషముతో నువ్వు బ్రతకాలంటూ దేవుడు ఈ ఉదయకాల సమయంలో ప్రభు మరొకసారి మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. అర్థమవుతుందా? గనుక దేవునికి మహిమకరముగా మీరు క్షేమము కలిగి, దైనము కలిగి ఇది మొదలుకొని మీరు బ్రతుకుతారు. మీ వ్యాపారం అభివృద్ధి అవుతుంది. మీ పిల్లలు డెవలప్మెంట్ అవుతారు, అభివృద్ధి అవుతారు. మీరు ఏదైతే దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నారో ఆ ప్రతిఫలం ప్రభు మీకు ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యూ. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం తండ్రి, యేసునామంలో ప్రార్థిస్తున్నాం నాయన. నీ నామహిమార్థంగా వారి నామము మరవబడదంటూ, నా సన్నిధి నుండి వారి నామం కొట్టివేయబడదంటూ మీరు మాట్లాడిన దేవుడు. నీ నామహిమార్థంగా ఎంతమంది ప్రభువా ఈ యూట్యూబ్ను చూస్తున్నారు, ఈ వీడియోను చూస్తున్నారు, ప్రతి ఒక్క కుటుంబాన్ని, వంశమును నైనా నీకు మహిమకరంగా విస్తరింపచేయండి. వారిని అభివృద్ధిపరచండి. నీ సన్నిధిలో వారిని స్థిరపరచండి. మంచి ఆరోగ్యము, బలము, శక్తి, కృపా, క్షేమము వారికి దయచేయండి. వారికి కావాల్సినటువంటి అవసరతలన్నీ తీర్చండి. ఏ విషయంలో వారు ప్రార్థిస్తున్నారో నీకు మహిమకరంగా కృప చూపించి అయ్యా వారు దీవించి ఆశించి మహిమ అందుకోమని, ఉద్యోగం లేనటువంటి వారికి, నేను సంతాన భాగ్యం లేనటువంటి వారికి కృప చూపించి ద్వారం తెరిచి మహిమ అందుకోమని యేసునామములో ప్రార్థిస్తూ, మరొకసారి నాయన వివాహ విషయంలో ఎంతమంది అయితే ప్రభు ప్రార్థిస్తున్నారో నైనా నీ నా మహిమార్థం ప్రభ మీరు ద్వారం తెరిచి నీకు మహిమకరంగా మంచిగా ప్రభ వివాహాలు వారికి జరిగించి మీరు ఘనత పొందుకోమని యేసునామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. యేసుని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. మంచిది. మీరు మీ యూట్యూబ్లో చూస్తున్నారు, వీడియో చూస్తున్నారు, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మా కోసం ప్రార్థన చేయండి. దేవుని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.